నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కల్తీ పాల, కలుషిత జలాల సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు సమీక్ష. జిల్లా యంత్రాంగానికి సీఎం స్పష్టమైన దిశానిర్దేశం. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రెండో రోజు పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు. కాపులకు అమరావతిలో 500 ఎకరాలు కేటాయించాలి. మార్చి 8న రాజమండ్రిలో ఆత్మీయ సమావేశం. కాపు నేత వడ్డి మల్లికార్జున్ ప్రసాద్. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం అమరావతి నుంచి తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులతో కల్తీ పాలు, కలుషిత జలాల పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించడం జరిగింది. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తత కలిగి ఉండాలని పేర్కొన్నారు. సమస్యలను మూలం నుంచే గుర్తించి ఎటువంటి ఉదాసీనతకు తావు లేకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. అందుకు అనుసరించి క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. డేటా విశ్లేషణకు సంబంధించిన సేకరించిన సమాచారం సరైన విధంగా విశ్లేషించి సమస్య పరిష్కార మార్గాలను రూపొందించాలని అన్నారు. సిద్ధాంతాత్మకంగా కాకుండా ఆచరణ సాధ్యమయ్యే విధంగా ఫలితాల మీద దృష్టి పెట్టాలని అన్నారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆడిట్ ఫలితాలు, ల్యాబ్ రిపోర్టులు క్షేత్రస్థాయి పరిశీలనతో సమ్మిళితం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, ఆ మేరకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేయడం ముఖ్యమని అన్నారు. శనివారం మరోసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి జిల్లాలో కల్తీ పాల ఘటన వివరాలు తెలియజేసి, ఈ సమాచారం తెలిసిన వెంటనే తగిన చర్యలు చేపట్టడం ప్రారంభించామని తెలియజేశారు. ఘటన జరిగిన నేపథ్యంలో స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో ఒకే కుటుంబానికి చెందిన వృద్ధులు 4 ఫిబ్రవరి 22న అడ్మిట్ అయ్యారని తెలిపారు. బాధితులు అనోరియా, మూత్ర విసర్జన లేకపోవడం, వాంతులు, కడుపు నొప్పి, డయాలసిస్ అవసరమయ్యే తీవ్రమైన మూత్రపిండ వైఫల్యంతో చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్, లాలా చెరువు ప్రాంతాల నుండి వివిధ ఆసుపత్రుల్లో చేరారని తెలిపారు. ప్రాథమిక క్లినికల్ ఫలితాల ఆధారంగా విషపూరిత పాల కారణంగా కిడ్నీ పనితీరు తగ్గినట్లు, సీరం క్రియేటినిన్ స్థాయిలు పెరగడం వల్ల తీవ్రత ఎక్కువ ఉంటుందని వైద్యులు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. ఎపిడిమియాలజీ పరిశీలనలో పాల వినియోగం మరియు కేసుల మధ్య ప్రబలమైన సంబంధంగా ప్రాథమికంగా గుర్తించబడిందని, పరీక్షల వివరాలు వచ్చిన తర్వాత వాస్తవ కారణాలపై స్పష్టత వస్తుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. పాల సరఫరా నియంత్రణలో వరలక్ష్మి మిల్క్ డైరీ, నరసాపురం గ్రామం, కోరుకొండ మండలం ద్వారా సరఫరా నిలిపివేయడం జరిగిందన్నారు. పాల కల్తీకు సంబంధించి మొత్తం అడ్మిషన్లు 20 కాగా వారిలో 5 మరణాలు సంభవించాయని, 15 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటన తర్వాత పరిష్కార చర్యలుగా వేగవంతం చేయడం జరిగిందని, క్షేత్రస్థాయిలో 9 వైద్య బృందాలు 110 గృహాలను సందర్శించి 315 రక్త నమూనాలను సేకరించామని అన్నారు. మరింత విస్తృత స్థాయిలో జిల్లాలో వనరబుల్ ప్రాంతాలపై ప్రత్యేక విజిలెన్స్ కమిషనర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో 14 సర్వేవల్ బృందాల ద్వారా 957 కుటుంబాలను ప్రతిరోజు స్క్రీనింగ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల ప్రాణాలను కాపాడడం, వెంటనే వైద్య చర్యలు చేపట్టడం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడం ప్రధాన లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అత్యాధునిక వైద్య సేవలు అందించే క్రమంలో విజయవాడ రెయిన్బో ఆసుపత్రి సహకారంతో బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే బాధితుల నష్టపరిహారం చెల్లించడం, మెరుగైన వైద్య సేవలను భవిష్యత్తులో కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. కల్తీ పాల ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సదరు వెండర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం జరిగిందని ఎస్పీ డి నరసింహకిషోర్ తెలిపారు. వినియోగదారులు పాల విషయంలో తేడా ఉన్న విషయం గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం వాస్తవ వివరాలు తెలుసుకునే దిశలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. శ్యామలానగర్లో వేంచేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఆలయ ఆవరణలో నాలం దుర్గా రామ్ కుమార్, వాసవి అన్నపూర్ణ దంపతుల చేతుల మీదుగా చండీ హోమం భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఉత్సవాలను ఉత్సవ కమిటీ, ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గొర్రెల సురేష్, కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేస్తున్నారు. గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఇన్నిస్పేట బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు, రుడా మాజీ చైర్మన్ మేడపటి షర్మిలారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జవాది మురళీకృష్ణ, విజయలక్ష్మి, గొర్రెల సత్యరామని, కారాకుల తులసి, వ్యాపారవేత్త చలుమూరి శ్రీను తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ ఆశీర్వచనం చేయగా గొర్రెల సురేష్ అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఉదయం 8 నుంచి ఆలయం ఆవరణలో భక్తులు కుంకుమ పూజలు చేయించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు పి డోలా స్రవంతిచే కూచిపూడి నృత్యం, 7 గంటల నుంచి సహస్ర జ్యోతిర్లింగార్చన జరిగింది. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా అందంగా అలంకరించారు. మాజీ కార్పొరేటర్ నీలపాల అమ్మారావును వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పరామర్శించారు. రాజమహేంద్రవరం 25వ వార్డ్ ఎక్స్ కార్పొరేటర్ నీలపాల అమ్మారావు ఇంటికి వెళ్లి ఎక్స్ ఎంపీ, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పరామర్శించారు. ఇటీవల ఆయనకి గుండెకి స్టంట్ వేశారని, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిటీ మాజీ అధ్యక్షులు అడప శ్రీహరి, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్, 25వ వార్డు జిల్లా అధికార ప్రతినిధి రొక్కం శ్రీనాథ్, కేబుల్ సుధాకర్, అడప రఘు, వలవల చిన్న, యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న, వార్డు పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్రాం మాట్లాడుతూ ధైర్యంగా ఉండమన్నారు. ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. జనసేన ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితుడై పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడానికి స్థానిక 41వ డివిజన్ కు చెందిన కలప వ్యాపారి మండవల్లి నాగవెంకట సత్య మురళీకృష్ణ తన అనుచరులతో కలిసి శుక్రవారం జనసేన పార్టీలో చేరారు.
నానాజీ మిత్ర బృందానికి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత 35 సంవత్సరాలుగా కలప వ్యాపారం చేస్తున్న నానాజీ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఇప్పుడు పార్టీలో చేరడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతున్న ఈ సమయంలో నానాజీ పార్టీలో చేరడం తమకు అదనపు బలంగా భావిస్తున్నామని అన్నారు. రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండడం గర్వకారణమని కొనియాడారు. నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి అనుశ్రీ సత్యనారాయణ సమక్షంలో జనసేన పార్టీలో చేరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు ఘంటా స్వరూప, ప్రియా సౌజన్య, శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, వివిధ సంస్థల డైరెక్టర్లు గుత్తుల సత్యనారాయణ, గున్నం శ్యామ్ సుందర్, తొర్లపటి శాలిని, ఆసిపు గౌతమి, అల్లాటి రాజు, విన్న వాసు, ఇమంది కన్నారావు, జన సైనికులు పాల్గొన్నారు. అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి ఇతను. వ్యాపారపరంగానే కాదు, స్నేహపూర్వకంగా కాదు, ఏది విషయాల్లో అయినా సరే తల్లో నాలుకలాగా ప్రతి ఒక్కరితోటి కూడా చాలా కలివిడిగా ఉండి చాలా ఎప్పుడు కూడా మంచి ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడు ముందుండే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి అంటే నాకు గత 25 సంవత్సరాల నుంచి నానాజీ అన్న పరిచయం బాగా నాకు. అయితే ఎప్పుడు కూడా విశ్లేషణ చెప్పుకుంటూ ఉంటాం. ఆ పార్టీ లాగా ఈ పార్టీ లాగా ఎప్పుడు కూడా మేము ఇద్దరు ఎప్పుడు కలిసినా సరే ఆ విధంగా మాట్లాడుకుంటుంటాం. అటువంటిది ఇటువంటి తటస్థంగా అన్ని విషయాలు తెలుసున్న రాజకీయ జ్ఞాని ఈ విధంగా మాకు జనసేన పార్టీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, అలాగే ఆయన ఒక ఆదర్శాలు అవన్నీ నమ్మి ఆయన అన్నీ చూశాడు. ప్రతి రాజకీయ నాయకుల్ని దగ్గర బాగా విశ్లేషించి ఆయన మనకి ఎవరైనా అత్యంత ప్రజల్లో ఆదర్శప్రాయుడిగా ఉన్న వ్యక్తి ఎవరు రాజకీయంలో అని ఆలోచించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే అని ఆయన ఆలోచించి ప్రతిదీ కూడా ఆయన చాలా, ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్నాను పార్టీలోకి వస్తున్నానని ఇన్నాళ్ళు పట్టింది. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు నానాజీ. అందుకని ముందుగా రాజమండ్రి జనసేన సిటీ తరఫున ఆయన పార్టీలోకి ఈరోజు ఆహ్వానించడం, ఆయన మిత్ర బృందాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన మాకు ఏంటంటే చాలా, మా పార్టీ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఏ విధమైన క్రిమినల్ కేసులు కానీ, ఏ విధమైన చట్టవిరుద్ధ పనులు చేసిన వాళ్ళు కానీ మా పార్టీలో ఎవరు ఉండరు. అటువంటి వ్యక్తి ఏంటంటే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేసే ఉద్దేశంతో, ఏ పార్టీ పదవులు కూడా ఏమి ఆశించకుండా ఆ ఉద్దేశంతో మా పార్టీలోకి శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నమ్మి రావడం. అందులోనూ ఏంటంటే మాకు సభ్యత్వ నమోదు కార్యక్రమం టైంలో మాకు మరింత బలాన్ని చేకూర్చినందుకు శ్రీ నానాజీ గారికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ఆహ్వానిస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మండవెల్లి నాగ వెంకట సత్య మురళీకృష్ణ నానాజీ అని చెప్పి పిలుస్తారు. అలా అంటేనే అందరికీ తెలుస్తుంది. నాది కల్ప వ్యాపారం. గత 40 సంవత్సరాల నుంచి నేను కల్ప వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను ఏ పార్టీలోనే కూడా జాయిన్ అవ్వలేదు. అందరితోని సఖ్యతగానే ఉంటూ అన్ని పార్టీలతోటి తిరుగుతూనే ఉండేవాడిని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం నాకు చాలా బాగా నచ్చి, అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారి యొక్క సిద్ధాంతం కూడా నచ్చి ఈ రోజున ఈ యొక్క పార్టీలోని నేను జాయిన్ అవ్వడం జరిగిందని మీకు తెలియజేసుకుంటున్నాను. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని దోచుకు తింటే, ఇప్పుడు చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకు తింటున్నారని ప్రముఖ కాపు నేత వడ్డీ మల్లికార్జున ప్రసాద్ ఆరోపించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వడ్డీ మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే కాపు ఆత్మీయ సమావేశానికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఏవి అప్పారావు రోడ్లో ఉన్న అర్బన్ కేఫ్లో ఆదివారం జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్నట్లు తెలిపారు. కాపులకు అమరావతి రాజధానిలో 500 ఎకరాల స్థలం కేటాయించాలన్న
ప్రధాన అజెండాతో ఈ సమావేశం జరుగుతుందన్నారు. కాపులకు అమరావతి రాజధానిలో 500 ఎకరాల స్థలం కేటాయించాలన్న ప్రధాన అజెండాతో ఈ సమావేశం జరుగుతుందన్నారు. దీనితో పాటు కాపు జేఏసీ ఏర్పాటు, కాపుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా తీర్మానాలు చేస్తామని వివరించారు. రాజధానిలో చాలా మందికి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా వేలాది ఎకరాలు కేటాయిస్తుందని, తమ కాపు సామాజిక వర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 500 ఎకరాలు కేటాయించాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బలీయమైన శక్తిగా ఉన్న కాపులను ఓటింగ్ యంత్రాలుగా వాడుకుంటున్నారే తప్ప వారి సంక్షేమానికి, అభివృద్ధికి చేసింది శూన్యమని అన్నారు. కాపులకు పదవులు ఇచ్చినా వారు అధికారాన్ని చెలాయించకుండా నియంత్రిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. మరొక నాయకుడు దేశిరెడ్డి బలరాం నాయుడు మాట్లాడుతూ రాజధాని అమరావతిలో కాపుల వాటాను తేల్చాలని డిమాండ్ చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి బీసీల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలు కాపులను కరివేపాకుల్లా వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల అను మాట్లాడుతూ కాపు జాతి ముద్దుబిడ్డ వడ్డీ మల్లికార్జున్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు ప్రముఖులు తరలి రావాలని కోరారు. కాపుల్లో రాబోయే తరానికైనా రిజర్వేషన్లు అమలు చేస్తే కాపుల అభ్యున్నతికి వీలవుతుందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలని అన్నారు. అమ్మాయిలు 4 డాక్టర్లు, నాకున్న భూములు అమ్ముకొని నేను డాక్టర్ చదివించుకున్నాను. ఇవాడికి కూడా నేను ఇంకా బ్యాంకుల్లో దాదాపు ఒక 15-20 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. అయితే దానికి ఏదో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు. అందువల్ల రిజర్వేషన్ అనేది కంపల్సరీ. రిజర్వేషన్ లేకపోతే మా పిల్లలంతా కూడా మెరిట్ స్టూడెంట్స్, కానీ రిజర్వేషన్ లేదు. దాంతో వీళ్ళు చస్తామంటే నేను భూములు అమ్ముకొని డాక్టర్లు చదివించుకున్నాను. అంటే కోట్లాది రూపాయలు కడితేనే కానీ సీట్లు రావు, కొనుక్కోవడమే. అలాంటి పరిస్థితిలో ఇవాళ రిజర్వేషన్ తప్పనిసరి. అందులో ఇవాటి వరకు కాపుల్ని కరేపాకు కింద వాడుకుంటున్న ఈ 2 పార్టీలు, ఆ 2 పార్టీకి తగిన సమయం కూడా ఆసనం అవుతుంది. దాని మీద సుదీర్ఘమైన చర్చ జరగబోతుంది త్వరలో. మరి దానికి సంబంధించి విషయాలు మల్లికార్జున ప్రసాద్ గారు చెప్పారు కాబట్టి వచ్చే తొక్కుపెట్టి ఉంటున్నారు. దయించి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో మా కాపు పిల్లలు చదువుకునే విషయాలు అయితే, ల్యాబ్స్ అయితేనే, స్టేడియం అయితేనే, అన్నింటినీ కూడా అమరావతిలో 500 ఎకరాలు ఇచ్చే విధంగా దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి, మా కాపు జాతి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మన కాపులకి 500 ఎకరాలు ఇచ్చే విషయంలో ముందడుగేసి మా కాపు జాతి అందరికి కూడా మేలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కాపు కోసం, కాపు సంక్షేమం కోసం మా పెద్దలు తీసుకున్న నిర్ణయం దేనికైనా సరే యావత్ కాపు జాతి అంతా కూడా రుణపడి సేవ చేయడానికి నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసుకుంటూ, విచ్చేసినటువంటి పెద్దలు, మీడియా సోదరులు, మేము చిన్నవారు అయినా కూడా ప్రతిదీ గమనిస్తూ ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా వచ్చి మా కాపులకు ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై కాపు. జై ఈ సమావేశానికి కాపు కూడా పిలిపెళ్తుందండి. పద్మనాభరెడ్డి గారు అని మీరే అంటున్నారు, ఆయన కాపు కాదేమో కాపు కాదండి, కాపు కాదేమో అని నా భావన. లేదు, నిర్మాణాలు చేస్తారు. దాని ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ పథకం అనేది నిర్ణయించబడుతుంది. జనసేన కాపులు వస్తారండి. ఇక్కడ పార్టీ ప్రసక్తి లేదు. కాపు జాతికి చెందిన ప్రతి ఒక్కళ్ళు వస్తారు. పార్టీల ప్రసక్తి లేదు. పార్టీలు కాపులను బట్టి కాదు కదా, కాపులు వెళితే ఆ పార్టీలకు వెళ్ళారు. కానీ ఒక వైసీపీ కాపు పార్టీ కాదు, ఒక కూటమి కాపు పార్టీ కాదు, మేమంతా దాంట్లోకి వెళ్ళాము. అంతకుమించే ఉంటుంది. పార్టీలు జాగృతం చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి 8వ తేదీ జరగబోతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి పోస్టర్ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది. మార్చి 27వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామోత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ని ఉత్సవ సమితి అధ్యక్షులు పతివడ రామరాజు తదితరులు ఆవిష్కరించారు. మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామోత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బైక్ ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ని పెద్ద ఆంజనేయ స్వామి గుడిలో ఉత్సవ సమితి అధ్యక్షులు పతివడ రామరాజు తదితరులు ఆవిష్కరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ దగ్గర బ్యానర్ ఆవిష్కరించారు.
ఉత్సవ సమితి కార్యదర్శి ఎడ్లవల్లి అయ్యప్ప స్వామి, గణేష్ ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి కోట శ్రీనివాసరావు, సోమూజీ, కొరగంటి సతీష్, జగదీష్, రాజ్ పురోహిత్, కరి శ్రీనివాస్, పి గోపాల్ రెడ్డి, భూముల రవిచంద్ర, బెజ్జవరపు రవి, ప్రదీప్, లీలాశంకర్, బజరంగ్ దళ్ ప్రదీప్ యాదవ్, జయకృష్ణ, గోరక్షణ సమితి దమ్ము మహేష్, సత్య, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతివడ రామరాజు మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుంచి ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు శోభాయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ ఏడాది మార్చి 27వ తేదీన శ్రీరామనవమి వేడుక సందర్భంగా శోభాయాత్రలో మరింత ఎక్కువ మందిని భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో పురవీధుల గుండా శోభాయాత్ర సాగడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని ఆయన కోరారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్క్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గా బొజ్జ రామకృష్ణని, సెక్రటరీగా శ్రీనివాస్ బుచ్చిని ఏకగ్రీవ ప్రాతిపదికపై 8వసారి మార్చి 4వ తేదీన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్క్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 10వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో భాగంగా 20వ తారీఖు వరకు నామినేషన్ వేయని కారణంగా ఏకగ్రీవ ప్రాతిపదికపై 8వసారి ప్రెసిడెంట్ గా బొజ్జ రామకృష్ణని, సెక్రటరీగా శ్రీనివాస్ బుచ్చిని ఏకగ్రీవంగా చేసినట్లు తెలియజేశారు. అనంతరం నూతన ప్రెసిడెంట్ అయినటువంటి బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ మార్చి 4వ తేదీన క్వారీ మార్కెట్ దగ్గర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ విధి విధానాలు తెలియజేస్తూ నగరపాలక సంస్థ వారు మెప్మా లోన్ ఇస్తామని, కార్మికులకు మొండి చేయి చూపించి 6 నెలల్లో లోన్లు ఇస్తామని 13 నెలలైనా ఇప్పటికీ కూడా ఏ విధమైన లోను ఇవ్వకపోవడం అత్యంత దురదృష్టకరమని, గతంలో కమిషనర్ కి, మెప్మా డిపార్ట్మెంట్ వారికి, కలెక్టర్ కి అనేక ఫిర్యాదులు ఇచ్చామని, దీని విషయంలో ఏ విధంగా కూడా స్పందన లేకపోవడం వలన కార్మికులందరూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అలాగే గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు అసెంబ్లీలో ఈ శ్రమ్ విధానంలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వర్యులు చెప్పినటువంటి 88,80,464 మందికి ఈ శ్రమ్ చేయించామని చెబుతున్నారు తప్ప 2022లో ఈ శ్రమ్ అనే సైట్ పూర్తిగా మూతబడిందని, దాని దరిమిల అనేక మంది ప్రమాద బారిన పడి చనిపోయిన వారికి ఈ రోజు వరకు కూడా ₹1 కూడా ఇవ్వని దుస్థితిలో ఉందని, అలాగే కార్మిక శాఖ మంత్రి వర్యులు భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఒక మ్యారేజ్ స్కీమ్ కావచ్చు, డెలివరీ స్కీమ్ కావచ్చు, మరణం స్కీమ్ కావచ్చు, మట్టి ఖర్చులు కావచ్చు, ఇలాగ 4 పథకాలు పెట్టి ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఒక పథకాన్ని కూడా ఒక జీవో నెంబర్ ఇచ్చి ఇంతవరకు పాస్ చేయలేదు. ఇది ఎంతవరకు సమంజసం? అలాగే కార్మికులకు 46,000 క్లైమ్స్ మూతబడి ఉన్నాయి. దాని గురించి ఒక సందేశం కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదు. అలాగే అదేవిధంగా రాజమహేంద్రవరంలో శ్రామిక భవనం 2022 శ్రామికుల కోసం దానికి బేస్మెంట్ వేసి, పిల్లర్స్ వేసి అలాగే వదిలేశారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఈనాటి వరకు కూడా 2 సంవత్సరాలు పైబడి అయినా ఇంతవరకు కూడా దాని వంక చూడడం లేని పరిస్థితి తయారైంది. దీన్ని దరిమల మార్చి 20వ తారీఖున భారీ ఎత్తున శ్రామిక భవనం వద్ద ధర్నా నిర్వహించబడుతుందని, కావున కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం 4వ తారీఖున శ్రామిక భవనం వద్ద జరుగును అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్, బోరో సలహాదారులు బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వీరబల్లి గంగాచార్యులు, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్ బుజ్జి, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, కోశాధికారి సారవకోట లక్ష్మణరావు, జాయింట్ కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీమల వీరభద్రరావు, స్క్వాడ్ కమిటీ చైర్మన్ పాలపర్తి అప్పారావు, చల్ల వరప్రసాద్, కమిటీ చైర్మన్, కమిటీ మెంబర్స్, ఊర్లో శ్రీరాములు, జనిపే పూర్ణచంద్రరావు, నిమ్మలపూడి రవివర్మ, గడ్డం ప్రసన్న కుమార్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులకు సంబంధించి మెప్మా డిపార్ట్మెంటు మరి ఎంతవరకు కూడా లోన్లు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం.
ఇప్పటికి 13 నెలలు అయింది. 6 నెలలు ఇస్తామన్న లోన్లు ఇప్పటికి 13 నెలలు అయింది. మీరు ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పేయండి, మేము క్యాన్సిల్ చేసేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. రెండో విషయం, మరి ఏదైతే కార్మికులకు సంబంధించి కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మరి ఎంతో కలలు కన్నటువంటి కార్మికులు మరి మీరు అసెంబ్లీలో కొన్ని తీర్మానాలు చేసి ఉన్నారు. చాలా సంతోషం అండి. కానీ దీనికి అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ ఇప్పటికొచ్చి కూడా ప్రభుత్వం నుంచి జీవో విడుదల కాకపోవడం చాలా బాధాకరమని సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నామని సందర్భంగా మనం చేసుకుంటూ, అలాగే ఏదైతే శ్రామిక భవనం ఎన్నో కలలు కన్నటువంటి కార్మికులు మరి ఉండడానికి నీడలేక దిక్కుతోచని పరిస్థితిలో ఎండనక వాననక రోడ్లపై పడి రాజమహేంద్రవరంలో ఇదే కర్మరా బాబు అనే పరిస్థితి తయారైంది. ఎప్పటికీ కూడా శ్రామిక భవనం విషయంలో మరి ప్రజాప్రతినిధి గారు అయినటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే అధికారుల దృష్టికి అనేక సార్లు మేము తీసుకెళ్ళడం జరిగింది. అయ్యా, రాజమండ్రిలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని మీరే చెబుతున్నారు. కనీసం కార్మిక శాఖ ఏదైతే శ్రామిక భవనం ఎందుకు చేయలేకపోతున్నారో మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది. ఇది కానిగా మీరు ఇంకా ప్రారంభించకపోతే, పనులు ప్రారంభించకపోతే మార్చి 20వ తారీఖున పెద్ద ఎత్తున దండోరాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజమహేంద్రవరంలో కార్మికులందరూ కూడా కదలి రావాలని రేపు మార్చి 20వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం శ్రామిక భవనం నిమిత్తం చేయడానికి మేము సిద్ధపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కల్తీ పాల కలుషిత జలాల సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు సమీక్ష. జిల్లా యంత్రాంగానికి సీఎం స్పష్టమైన దిశానిర్దేశం. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రెండో రోజు పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు. కాపులకు అమరావతిలో 500 ఎకరాలు కేటాయించాలి. మార్చి 8న రాజమండ్రిలో ఆత్మీయ సమావేశం. కాపు నేత బడ్డి మల్లికార్జున్ ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.